రాధ విషయంలో ఇంక విక్రమనైతే పద్మ అయితే ఇంక నిలదీస్తుంది. నా కూతురు ఎక్కడ, తన్ని ఎక్కడ దాచిపెట్టేశావు? అయినా తను ఇంట్లో నుంచి వెళ్ళిపోయేంత పెద్ద సమస్య ఏమొచ్చింది? మమ్మల్ని అందరినీ కాదని నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంది కదా! అయినా ఈ విషయంలో నా కూతురు ఎక్కడికి వెళ్ళిందో నాకు తెలియాలన్నట్టుగా అంటూ ఉంటే, ఇంక దమయంతి ప్రియ అయితే మాత్రం నీ కూతురు గురించి మేమేమన్నా కనిపెట్టుకొని ఉన్నామా? ఆల్రెడీ ఒకడేమో లవర్ అని చెప్పని వచ్చి తన బెడ్రూమ్లోకి కూడా వచ్చాడు. ఇప్పుడేమో నువ్వు కొత్త నాటకం మొదలు పెట్టావా అన్నట్టుగా ఇంకా ప్రియ అలాగే దమయంతి రాధ గురించి తప్పుగా మాట్లాడుతూ ఉంటే, ఏదో జరిగింది, నా కూతుర్ని ఏదో చేసేశారు, ఒక పక్క నా భర్తని జైల్లో పెట్టున్నారు, ఒక పక్క నా కూతుర్ని నాకు కాకుండా చేశారు అన్నట్టుగా ఇంకా అదే ఇంటి ముందు టెస్ట్ చేసి కూర్చుంటుంది. నా కూతురు నాకు తెలియాలి అన్నట్టుగా. ఇంకా విక్రమ్ అయితే మాత్రం రాధ కోసం అన్ని దగ్గర ప్రయత్నించినా ఎక్కడ జాడ లేకుండా ఉంటుంది. ఇంకా రంగా కూడా అయితే ఏంట్రా రాధ ఇప్పుడు ఇంత క్రిటికల్ కండిషన్లో ఉంటే నువ్వేం ఆలోచించకుండా ఎలా ఉన్నావని. ఇంకా అప్పుడైతే రామచంద్ర అయితే విక్రమ్తో అసలు ముందు రాధ ఎక్కడికి వెళ్ళిందో ఇక్కడున్న సీసీ కెమెరా మొత్తం చూడు, తర్వాత నీకే ఒక ఆలోచనకు వస్తుంది అని చెప్పని అనగానే ఇంకా రామచంద్ర చెప్పినట్టుగానే ఇంకా మొత్తం తన ప్రయత్నాలు అయితే మొదలు పెడతాడు. ఈ లోపల ఇంకా దమయంతి ప్రియ అయితే మాత్రం పీడ పోయింది, అయినా ఎందుకు మీరు మళ్ళీ తనని వెతికి తీసుకురావాలని చెప్పి అనుకుంటున్నారు అని అంటూ ఉంటే, ఇంక సునంద అయితే దమయంతిని అలాగే ప్రియాని ఇద్దరిని ఇంక తిట్టిపోస్తుంది. మీకు కనీసం ఒక ఆడపిల్ల ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందని కూడా లేకుండా అలా ఎలా మాట్లాడుతున్నారు అని చెప్పని మాట్లాడుతూ ఉంటే, ఇంక రామచంద్రయ్య కూడా కోపం వచ్చి ప్రియాని దమయంతిని ఇద్దరిని తిడతాడు. మీరు కనీసం అమ్మాయి ఒక ఇంటి కోడలని కాదు, ఒక అమ్మాయి అని చెప్పని కూడా లేకుండా ఎలా మాట్లాడుతావు దమయంతి అంటే, అయ్యో బావగారు మీకు అర్థం కావట్లేదు, ఆల్రెడీ తనకి లవర్ ఉన్నాడు, ఈ విక్రమ్ని ఏదో వల వేసి పెళ్లి చేసుకుంది, అంతేగాని తనకి ఆల్రెడీ లవర్తోనే కదా తను వెళ్ళిపోయింది, మనందరూ కళ్ళకు కట్టినట్టుగా ఈరోజు కూడా తన ఆటోల నుంచే కదా దిగింది అన్నట్టుగా చెప్తూ ఉంటే, రామచంద్రయ్య కూడా అయితే ఆ నైటే తనతో మాట్లాడుంటాడు. తను రాధ క్యారెక్టర్ అలాంటిది కాదు, తను మంచి అమ్మాయి, తన పెంపకం కూడా చాలా మంచిది, సీనయ్య వాళ్ళు కష్టపడి తనని పెంచుకున్నారు అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటే, తనని తిట్టే ప్రతి ఒక్క మాట రామచంద్రకి తగులినట్టుగా ఉంటుంది. ఎందుకంటే తన సొంత కూతురు తనే చిట్టి కాబట్టి ఎందుకు నాకు రాధని తిడుతూ ఉంటే నాకెందుకు బాధేస్తుంది, తను నా కూతురు కూడా కాదు కదా అన్నట్టుగా బాధపడుతూ ఉంటే, ఇంక సునంద అయితే ఏం చేసావరా, తన్ని ఏం మాట అన్నావరా, నేను ఆ ఆటోలు దిగి వచ్చిందని చెప్పని నా కోడల్ని ఇంట్లో నుంచి పంపించేలా ఎందుకు చేసావు అని చెప్పని ఇంకా విక్రమ్ తిడుతూ ఉంటే, ఇంకా నీ కొడుకు ఏం చేస్తాడు, అయినా తనకి ఉండాలి బుద్ధి, పెళ్లి చేసుకున్నామే తనతోనే ఉండాలి అని చెప్పన్నది లేకుండా నీకు కొడుకును వదిలేసి వెళ్ళిపోయింది.